దుబాయ్ వేదికగా 2024 ఐపీఎల్ కోసం నిర్వహించిన మినీ యాక్షన్లో టీములు అన్నీ కూడా చాలా మంచి ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక మొత్తం 77 మంది ప్లేయర్లు అవసరం ఉండగా 333 మంది ప్లేయర్లు ఆక్షన్లోకి వచ్చారు. ఇలా చాలా మంది ప్లేయర్లు ఆక్షన్లో ఆయా ఫ్రాంచైజీలను ఆకర్షించి ఆ టీముల్లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా డబ్బులోకి అమ్ముడుపోయిన ప్లేయర్గా మిచెల్ స్టార్క్ ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. కలకత్తా నైట్ రైడర్స్ టీం ఆయనను 24,75,00,000కు కొనుగోలు చేసింది. ఇక ఈ మినీ యాక్షన్ జరిగిన తర్వాత ఆయా టీముల్లో ఏ ప్లేయర్లు ఉన్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ టీంను కనుక తీసుకున్నట్టయితే ధోని సారథ్యంలో ఇప్పటికే 5 సార్లు కప్పు గెలుచుకున్న ఈ టీం ఐపీఎల్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూనే ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈసారి ఈ టీంలో కొంతమంది ప్లేయర్లని కూడా యాడ్ చేసుకున్నారు. ఇక వాళ్ళని తీసుకున్న తర్వాత ఈ టీం ప్లేయర్లను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని, డెవిన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, సమీర్ రిజ్వేన్, షర్దుల్ ఠాకూర్, ముస్తఫిజర్ రహమాన్, రచిన్ రవీంద్ర, అవనీష్ రావ్ అరవెల్లి, అజంక్య రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ, శివం ధూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ అంగర్కరే, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలాంకి, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే, మతీషా పతిరానా. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి కనుక తీసుకున్నట్టయితే రిషబ్ పంత్ సారథిగా ఢిల్లీ టీం చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంది. అయితే గత సీజన్లో యాక్సిడెంట్కి గురైన రిషబ్ పంత్ ఐపీఎల్ ఆడలేదు. దాంతో డేవిడ్ వార్నర్ సారథ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో ఇప్పుడు మరికొంతమంది కొత్త ప్లేయర్లని యాడ్ చేసుకొని మరి ఈసారి బరిలోకి దిగుతుంది. అయితే ఈ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్దూల్, అభిషేక్ పోరల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ ధూబే, విక్కీ ఓస్వాల్, అన్రిచ్ నూర్జే, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుమార్ కుషగ్రా, జాయ్ రిచర్డ్సన్, హరీఫ్ బ్రూక్, సుమిత్ కుమార్, షైహోప్, ట్రిస్టన్ స్టబ్స్, సాత్విక్ చికారా, రిషిక్ ధార్. ఇక ఈ టీం తర్వాత గుజరాత్ టైటాన్స్ టీంని కనుక చూసుకున్నట్టయితే 2022 ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టీం హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ సంవత్సరం కప్పు కొట్టింది. ఇక 2023లో కూడా ఫైనల్కి చేరుకున్న ఒక్క అడుగు దూరంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా మిగిలింది. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఈ టీం నుంచి వెళ్లిపోవడంతో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఈసారి బరిలోకి దిగనున్నాడు. ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ని ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే డేవిడ్ మిల్లర్, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నాల్కాండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తివాటియా, మహమ్మద్ షమి, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోస్ లిటిల్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, షారూక్ ఖాన్, ఉమేష్ యాదవ్, రాబిన్ మిజ్, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, అజ్మతుల్లా ఉమర్ జాయ్, మనవ్ సుతార్ లాంటి ప్లేయర్లు ఈ టీంలో ఉన్నారు. ఇక కలకత్తా నైట్ రైడర్స్ విషయానికి వస్తే గత సీజన్లో నితీష్ రాణా సారథ్యంలో బరిలోకి దిగిన కలకత్తా టీం ఈసారి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతుంది. ఇక కొత్తగా ఈ టీంలోకి మెంటర్గా గౌతమ్ గంభీర్ రావడంతో ఈ టీం చాలా ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ టీంలో ఉన్న ప్లేయర్లను కనుక చూసుకున్నట్టయితే నితీష్ రాణా, రింకు సింగ్, రెహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్, జాసన్ రాయ్, అనుకూల్ రాయ్, ఆండ్రే రసెల్, వెంకటేష్ అయ్యర్, సుయాష్ శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, మెజ్బూర్ రెహమాన్, రుతుర్ ఫోర్డ్, అటిస్కాన్ మనీష్ పాండే, కేఎస్ భరత్, చేతన్ సకారియా, అగస్య రఘువంశీ, షకిబ్ హుస్సేన్, రమణ్దీప్ సింగ్ లాంటి ప్లేయర్లు ఈ టీంలో ఉన్నారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే 2022లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ టీం 2 సీజన్లలోనూ సెమీస్కి క్వాలిఫై అయింది. కానీ ఒక్కసారి కూడా కప్ అయితే కొట్టలేకపోయింది. ఈ టీంలో ఉన్న ప్లేయర్లను కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్, కృణాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ టోయినిస్, పెరాక్ మంకండే, యుధిర్ సింగ్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోసివ్ ఖాన్, రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీనుల్ హక్, శివం మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లే, అర్షిన్ కులకర్ణి, అస్టన్ టర్నర్, మహమ్మద్ అర్షద్ ఖాన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే ఈ టీంలో రోహిత్ శర్మని కెప్టెన్గా తప్పించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా బరిలోకి దించుతుంది. ఇక ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, డొనాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, రొమారియో షెఫర్డ్, శ్యామ్ ములానీ,
నెహల్ వదేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, బెరెన్ డార్ఫ్, గెరాల్డ్ కోయట్జీ, శ్రేయస్ గోపాల్, అన్షుల్ కంబోజ్, నమన్ ధీర్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ లాంటి ప్లేయర్స్తో ముంబై టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే గత సీజన్లో శిఖర్ ధవన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పెద్దగా ప్రభావం అయితే ఏమీ చూపించలేదు. కొంతమంది కొత్త ప్లేయర్లను తీసుకొని ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా పంజాబ్ టీం బరిలోకి దిగుతుంది. ఈ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం. శిఖర్ ధవన్, జితేష్ శర్మ, జానీ బేర్స్ట్రో, ప్రభు సిమ్రాన్ సింగ్, లివింగ్ స్టోన్, హర్ప్రీత్ బ్రాటియా, అథర్వ్ తైడే, రిషి ధావన్, శామ్ కరణ్, సికిందర్ రజా, శివం సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, కగిసో రబాడా, నతన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప, హర్షల్ పటేల్, రోలీ రొసావ్, క్రిస్ వోక్స్, శశాంక్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రిన్స్ చౌదరి, టోనీ త్యాగరాజన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ టీం గత సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. అయినా కూడా సెమీస్కి మాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే ఈ టీంలో ఎవరెవరు ప్లేయర్లు ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. సంజు శాంసన్, జోస్ బట్లర్, హెట్ మేయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురుల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డోన్ పిరారా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ షైని, ప్రసిద్ధి కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బోల్ట్, యజ్వేంద్ర చాహల్, అడమ్ జంపా, అవేష్ ఖాన్, రోమన్ పావెల్, శుభం దుబే, నాండ్రీ బర్గర్, టామ్కో హెర్లీ, క్వాడ్మోర్, అబీద్ ముస్తాక్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విషయానికి వస్తే డూప్లెసిస్ సారథిగా మారిన తర్వాత కూడా బెంగళూరు టీం కప్ అయితే కొట్టలేకపోతుంది. ఈసారైనా కొడుతుందేమో చూడాలి. ఇక ఈ టీంలో ఉన్న ప్లేయర్లను కనుక చూసుకున్నట్టయితే డూప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదర్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, శ్రేయాస్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లమ్రోర్, కరణ్ శర్మ, క్యామరన్ గ్రీన్, మనోజ్ బాంగే, మయాంక్ దగర్, వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, రిస్ టాప్లీ, హిమాంశు శర్మ, రాజన్ కుమార్, అల్జరీ జోసెఫ్, యష్ దయాల్, లకీ ఫెర్గూసన్, టామ్ కరణ్, సౌరభ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్ ఇలాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక సన్ రైజర్స్ టీం విషయానికి వస్తే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం 2016వ సంవత్సరంలో కప్పు కొట్టింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. దాంతో ఇప్పుడు భారీ మార్పులు చేసుకొని బరిలోకి దిగనుంది. అయితే హైదరాబాద్ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్దుల్ సమాద్, ఎడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అన్ముల్ ప్రీత్ సింగ్, ఎన్రిచ్ క్లాసెన్, ఉపేందర్ సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫారూకీ, నట్రాజన్, మయాంక్ మార్కాండే, ఉమ్రాన్ మాలిక్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనాద్కట్, వనింద్ హస్రంగా, ఆకాష్ సింగ్, సుబ్రహ్మణ్యన్ ఇలాంటి ప్లేయర్లతో హైదరాబాద్ టీం కూడా ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.